అది మహా గొప్ప రాజ్యం. తూర్పు నుండి పడమర వరకు ప్రపంచ దేశాలను ఏలుబడి చేసినటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్న రాజభవనానికి స్పెయిన్ దేశం నుంచి ఒక రాజు వచ్చాడు. ఆ రాజభవనంలో ఉన్న రాజుల ఫోటోలు అన్నీ చూస్తూ ఇలా అన్నాడు, సార్ ఈ రాజు ఎవరో కానీ భలే అద్భుతంగా ఉన్నాడు సార్, రాజస్వం ఉట్టుపడుతుంది సార్, అద్భుతమైన వస్త్రధారణ, తల మీద బంగారు కిరీటం, ఆ కిరీటం మీద వజ్రాలు వైఢూర్యాలు, ఈ ఫోటో అద్భుతం సార్, అయ్యో ఈ ఫోటో కంటే ఇది ఇంకా సూపర్ సార్, దీనికంటే ఇది ఇంకా సూపర్ సార్, దీనికంటే ఇది ఇంకా సూపర్ సార్ అని ఆ ప్యాలెస్లో ఉన్న ప్రతి ఫోటోను చూసి స్పెయిన్ దేశపు రాజు మంత్రముగ్ధుడైపోయాడు. ఒక్కొక్క రాజు ఫోటో రాజస్వం ఉట్టిపడేటట్లుగా ఒక్కొక్క తల మీద బంగారు కిరీటం, ఆ కిరీటాల మీద వజ్రాలు వైఢూర్యాలు పొదిగించబడ్డాయి. అద్భుతం. ఈ ఫోటోలన్నీ చూస్తూ ఆశ్చర్యచకితుడై ఆ ప్యాలెస్ మధ్యలో ఉన్న ఒక ఫోటోను చూసి నిశ్చేష్టుడై ఆగిపోయాడు. ఆ ఫోటో చూస్తే బంగారు కిరీటం లేదు, వజ్రాలు వైఢూర్యాలు లేవు, రాజవస్త్రాలు లేవు, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినట్లుగా ఉంది, ఒంటి మీద సరైన బట్ట లేదు, రక్తమోడుతున్న శరీరం. స్పెయిన్ దేశపు రాజు అంటాడట, అయ్యా ఈ రాజభవనంలో ఉన్న ఫోటోలన్నీ రాజస్వం ఉట్టిపడేటట్లుగా ఉన్నాయి, కానీ ఈ రాజు ఎవరో పాపం బంగారు కిరీటం లేదా రాజుకి, వజ్రాలు వైడూర్యాలు లేవు ఆ రాజుకి, రాజవస్త్రాలు లేవు ఆ రాజుకి, ఈ రాజు ఎవరో కానీ చాలా ధైర్యంగా ఉన్నాడయ్యా. అప్పుడు ఆ రాజు అన్నాడట, ఈ రాజే తన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టుకొని మా తలల మీద బంగారు కిరీటాన్ని పెట్టిన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఈరోజు మా తలల మీద బంగారు కిరీటం ఉందే, వజ్ర వైడూర్యాలతో నిండిన కిరీటం ఉందే, మా తలల మీద ఈ కిరీటం రావటానికి కారణం ముండ్ల మొగటదారి నజరేయుడైన యేసు క్రీస్తు వారు. మీరు సిలువ గుర్తు చూసుంటారు కదా, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. అడ్డకర్ర దేని గుర్తో తెలుసా? పతనమైపోయిన మనిషి స్థితికి గుర్తు. నిలువు కర్ర సిలువ శక్తిని చూపిస్తుంది. పతనమైపోయిన ప్రతి వ్యక్తిని నిలవబెట్టగలిగిన శక్తి యేసు క్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితరమేమో గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది.